ఈ వీడియో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. లైవ్లో టాస్క్ జరిగింది, దాని తర్వాత చాలా డిస్కషన్లు జరిగినాయి. ప్రస్తుతానికైతే నేను ఈ వీడియో చేయడం స్టార్ట్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2, మేబీ పార్ట్ 3 ఉండొచ్చు, లేదంటే 2 పార్ట్ల కింద ఉండొచ్చు, ఎందుకంటే చాలా డిస్కషన్స్ ఉన్నాయి. అలాగే లైవ్లో బాబు పేల్చాడు బిగ్ బాస్ ఆ టాస్క్ ముందు. ఏంటి అంటే ఇది ఆడియన్స్ చేతిలో ఉంటుందని అప్పుడు పెద్ద సీరియస్గా తీసుకోవాలా. కానీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఓటింగ్ పెట్టాడో నాకు అప్పుడు ఫ్యూజ్ ఎగిరినాయి. అందుకని అదే టైంలో పోల్ పెట్టా ఇన్స్టాగ్రామ్లో, ఎలా ఉంటుంది చూద్దాం అని చెప్పి నాకు ఒక చిన్న క్లారిటీ వచ్చింది. సో మాట్లాడుకుందాం, శ్రీజాకి ఆడియన్స్ మద్దతు ఉందా లేదా, లైవ్లో ఏం జరిగింది, దాని తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి, పార్ట్ 1, పార్ట్ 2, మేబీ పార్ట్ 3, లేదంటే 2 పార్ట్ల కింద మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో దీనికి బిగ్ బాస్ సంబంధించిందే, సోదేం కాదు, మళ్ళీ మీరు సోదని కొని స్కిప్ చేయొద్దు. 2 విషయాలు. ఒకటి ఏంటంటే డెమాన్ పర్ఫార్మెన్స్ కోసం. సో డెమాన్ ఫ్యాన్స్ తెగ మెసేజ్ చేస్తారు, అన్న మావాడు తోపు, మావాడు కత్తి మడుతుడు, చూడన్న ఎలా చేశాడు, బాగా చేశాడు ఫిజికల్ టాస్క్, అది ఇది అని. భయ్యా ఎక్కడ చూపించాడు భయ్యా లైవ్లో? అసలు లైవ్లో వాళ్ళ మొహాలు తప్పితే ఏమైనా చూపించాడా? వాళ్ళ మాటలను బట్టి నేను డెమాన్ తీస్మార్ ఖాన్ అని చెప్పుకోవడం తప్పితే చూడలేదు కదా, మనం చూపించలేదు కదా. అక్కడ చూపించిన తర్వాత నేను దాని గురించి మళ్ళీ కింద వస్తుంది, ఏందన్నా మావాడి కోసం ఏం చెప్పలేదు పెద్దగా అంటే. నిజంగా భయ్యా నాకైతే అక్కడ ఏం చూపించలేదు. ఎక్కడో 1-2 సార్లు చూపించాడు తప్పితే, లేదంటే ప్రోమో చూసి చెప్పుకోవడం తప్పితే నిజంగా చూపిలా. కానీ వాళ్ళు మాట్లాడుకున్నారు, బలంగా మాట్లాడుకున్నారు, డెమోన్ సూపర్ అని మాట్లాడుకున్నారు. నాకు ఇద్దరు ఆపేడు డెమోన్, నాకు అర్థమైంది. కానీ మనం చూసిన తర్వాత అప్పుడు రోమాలు లెక్కబడుచుకోవాలి, అప్పుడు మనం బలంగా చెప్పుకోవాలా, జస్ట్ ఊహించుకొని కాదు. నేను అనేది అది. సో రైట్, ఎపిసోడ్ చూసిన తర్వాత డెమోన్ పర్ఫార్మెన్స్ గురించి నేను అప్పుడు గట్టిగా మాట్లాడతాను. కానీ నేను ఎప్పుడు చెప్పేది ఒక పాయింట్ మాత్రం తను పుల్ చేస్తూ ఉంటుంది వెనక్కి. అదేంటి అంటే ఆ పులిగారు కాంటెంట్. ఎన్నిసార్లు మొత్తుకుంటాను నేను రివ్యూలో, ఎంతో కష్టపడి ఆడతాడు. ఇద్దరికి, మళ్ళీ ఒకరికి కూడా కాదు, మొత్తం అంతా నేలపాలే. అసలు డెమాన్కున్న క్యాలిబర్కి, ఆ కెపాసిటీకి కళ్యాణ్కి మించి నుంచోవాల్సినోడు నిజంగా. జస్ట్ ఆ పులిగారు వల్ల, పులిగారు కూడా ఏంటి తెలుసా, నువ్వు ఒకరిని ఇష్టపడవచ్చు, అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, జెన్యూన్ బాండ్ అవ్వచ్చు, బొంగు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఎంతవరకు అంటే అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయనంత వరకు మీరు ఏం చేసుకున్నా కూడా దాని తర్వాత గేమ్లో మీరు ఎలా ఆడుకుని ఏం ఆడుకున్నా ప్రాబ్లం ఉండదు. కానీ మీరు ప్రతి చిన్న విషయాన్ని సాగ తీసుకొని గొడవపడి ఆడియన్స్ని ఇరిటేట్ చేస్తున్నారు. నేను లిటరల్గా ఇరిటేషన్ ఫీల్ అవుతున్నా. ఏంది ప్రతి దానికి గొడవ? బెడ్రూమ్లో స్టార్ట్ అవుతుంది, బెడ్రూమ్లోనూ అదే రోజు రూమ్లోనూ స్టార్ట్ అవుతుంది, అరుచుకుంటారు అరగంట. దాని తర్వాత బయటకు వచ్చి రెడ్ సోఫాలో కూర్చుంటారు. ఆడియన్స్ మీరు ఎర్రోలు అనుకుంటారు ఏంటో, అక్కడ ఒక గంట అరుచుకుంటారు. దాని తర్వాత బాత్రూంలోకి వెళ్తారు, అక్కడ ఒక గంట అరుచుకుంటారు, తింటారు, కాసేపు ఆడతారు అందరితో, రిపీట్. మళ్ళీ నెక్స్ట్ రోజు 3 టాపిక్లు ఉంటాయి. ఆవిడెవరో బయట నుంచి ఏదో అంటారు, దాని మీద డిస్కషను. ఈయన ఎవడో వచ్చి బ్యాక్ స్టాబింగ్ అంటాడు, అదో డిస్కషను. టాస్క్లో నాకు 300 ఇవ్వలేదు అంటారు, అదో డిస్కషన్. ఈ 3 పాయింట్ల మీద ప్రతిరోజు అలా గోల్ చేసుకుంటూ వెళ్తారు. ఇది జరిగితే కష్టపడి గంట సేపు ఆడిన టాస్క్ ఆడేమో లైవ్లో చూపిరాళ్ళు, ఇక్కడేమో 10 నిమిషాలు వేస్తారు. పోనీ 10 నిమిషాలు దాని గురించి మాట్లాడుకుందాం అంటేనేమో 20 నిమిషాలు ఈ గొడవ వేస్తారు. ఎట్టా ఎలివేట్ అవుతావు, ఎట్టా హైలైట్ అవుతావు, అది ప్రాబ్లం. అది లేకుండా మీరు కూర్చున్నారు, ఏదో గిల్లి గజ్జలు ఆడుకున్నారు. నేనే చెప్తున్నా ఓపెన్గా, అచ్చికి బుచ్చికి ఏదో చేసుకున్నారు అంటే సిల్లి థింగ్స్, ఏడిపించుకోవటాలు, డ్రెస్ జుట్టు పట్టుకొని ఆడడం, లేదంటే చాక్లెట్ ఇయటమో ఏదో ఒకటి చేసుకున్నారు. 2 నిమిషాలు బాగానే ఉంది, అయిపోయింది అనుకుంటే ప్రాబ్లమే ఉండదు. గేమ్ ఆడుకున్నారులే, అది జెన్యూన్ బాండ్ అనుకోవచ్చు. ఏంది ఇది ఇరిటేషన్, పద్దాక గొడవ, అది ప్రాబ్లం. సరే, సెకండ్ పాయింట్, శ్రీజాకి ఆడియన్స్ మద్దతు ఉందా లేదా అని చెప్పి. నేను చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాదు, నన్ను తిడతారు. దాని తర్వాత అది ప్రాక్టికల్గా జరిగిన తర్వాత నన్ను ఎవరు గుర్తించరు, ఇంక గుర్తించాల్సిన అవసరం లేదు. చూడండి, మనం ఒకరికి అన్యాయం జరిగినప్పుడు, అంటే బిగ్ బాస్ నిజంగా అది బాంబే పేల్చాడు. నేను ఏమనుకున్నానంటే ఆయనే డిసైడ్ చేస్తాడేమో అనుకున్నా. లైవ్లో చెప్పినప్పుడు నేను పెద్ద పట్టించుకోవాలి. లైవ్లో ఏం చెప్పాడంటే, మీరు ఎట్లాగైనా ఆడండి, నిర్ణయించేది మాత్రం ప్రేక్షకులే అని చెప్పారు. ఇది అప్పుడు కూడా పెద్ద సీరియస్ తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఎపిసోడ్ అయిపోయిందో అంత చేశారో నాకు మ్యాటర్ అర్థమైపోయింది. కానీ ఓట్స్ ప్రకారమే తీసుకుంటారా భయ్యా అంటే చెప్పలేం భయ్యా. అండ్ ఆడియన్స్ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, ఒకరికి అన్యాయం జరిగినప్పుడు మనం పెడతాం, మెసేజ్ పెడతాం, అన్నీ చేస్తాం, ఇదో రీఎంట్రీ కావాలంటే అన్నీ ఉంటుంది. కానీ ఓటింగ్ అని వచ్చేపాటికి మళ్ళీ మొత్తం అంతా మారిపోద్ది. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యూస్, పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. ఫ్యాన్స్ అందరూ మళ్ళీ వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించుకుంటూ ఉంటారు. మొత్తం అంతా చేంజ్ అయిపోద్ది, ఎంటైర్ థింగ్ చేంజ్ అయిపోతుంది. అదే రియాలిటీ, అదనమాట. మనం ఏంటంటే డైరెక్ట్ రీఎంట్రీ కోరుకున్నాం. బిగ్ బాస్ డైరెక్ట్ రీఎంట్రీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఇస్తే తప్పు ఒప్పుకున్నట్టు, అక్కడే తప్పు జరిగినట్టు, వాళ్ళ ప్రాసెస్ని వాళ్ళు తప్పు పట్టుకున్నట్టు. వాళ్ళు అంత ఇదిగా పెట్టుకోలేరు కదా.
అందుకని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ అయినా, వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ చేసినా ఏదైనా సరే ఒక ఇద్దరు కంటెస్టెంట్ తీసుకొచ్చారు, వాళ్ళు ఆడమంటున్నారు, మళ్ళీ డెసిషన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టారు. మీరే కదా గోల్ చేశారు, సో మీరు డిసైడ్ చేయండి అని. ఇక్కడ ఎవరికి ఓట్లు వేసుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు రన్ అవుతాయి, ఎవరి వ్యూస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, మొత్తం మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సింపుల్గా ఇదంతా మనం అనుకున్నంత సింపుల్గా ఇది జరగదు. గుర్తించండి, కొద్దిగా ప్రాక్టికల్గా ఉండే వాళ్ళని గుర్తించండి. సరే చూద్దాం, రేపు నైట్ ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత నేనైతే ఒక బేసిక్ పోల్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. నాకంటే ఒక ఐడియా వచ్చింది ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని చెప్పి. అందరూ సోషల్ మీడియాలో కామెంట్స్ చూసినంత ఈజీగా వన్ సైడెడ్గా మాత్రం విషయం ఉండదు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, చాలా టఫ్గానే ఉంటుంది సిచ్యువేషన్. ఆ పోల్ చూడంగానే క్లారిటీ వచ్చేసింది, కింద కామెంట్స్ ఇలాంటివి చూడంగానే క్లారిటీ వచ్చింది ఎవరికి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. చూద్దాం. అలాగే ఇంకా సరేండి, రేపు నైట్ దాని తర్వాత మాట్లాడుకుందాం. కానీ సో బిగ్ బాస్ బర్నీ, శ్రీజ వీళ్ళందరినీ పిలిచి ఏం చెప్పారంటే, శ్రీజ మీ ఇద్దరు ఒకరి స్థానం, ఒక్కరికే స్థానం మీ ఇద్దరిలో, దానికోసం మీరు తీవ్రంగా ట్రై చేయాల్సి ఉంటుంది, ప్రయత్నించాల్సి వస్తుంటుంది. మీకు ప్రతి స్థాయిలోనూ పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఇంట్లో సభ్యుల్లో కొందరిని మీ సైనికులుగా చేసుకోవాలి, అంటే టీమ్స్ కింద ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రయత్నం, కృషి, పట్టుదల మీదైనా కూడా, అంటే మీరు ఎంత ట్రై చేసి ఏం చేసి టాస్క్లు అటు చేసి ఇటు చేసి ఏది గెలిచినా కూడా మీరు ఇంట్లో ఉండాలా లేదా అనే తుది నిర్ణయం మాత్రం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది అన్నాడు. నేనేదో మళ్ళీ అర్జునుడిగా వేసేసి నేనే పంపించేస్తానని చెప్పి చెప్తారేమో అనుకున్నా, కానీ పోల్ పెడతారు అనుకోవాలా. ఎందుకంటే సాఫ్ట్వేర్లో చేంజ్ చేయాలేమో అనుకున్నా ఓటింగ్ అన్న పెట్టాలంటే, కానీ చూస్తే దాన్ని తీసుకెళ్ళి ఫ్యాన్ జోన్లో పడేశారు. అది అన్ఎక్స్పెక్టెడ్. సో ఫ్యాన్ జోన్లో ఎప్పుడైతే పడేశారో సో మేబీ సీరియస్గా తీసుకుంటారేమో అనుకున్నా. కాదు, ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే త్రూఅవుట్ ద వీక్స్ వీళ్ళు టాస్క్లు పెడతామని చెప్పారు, కానీ ఓటింగ్ మాత్రం ఒక్కరోజుకి ఓపెన్ చేశారు. రేపు నైట్ 11:15 దాకా ఓపెన్ చేశారు. సో రోజుకి ఎన్ని ఓట్లు వేయాలి ఏంటి అన్నది ఏది క్లారిటీ లేదు. ఒకసారి అనుకుంటా నేను, ఓటు ఒకసారి వేస్తే ఇంక అయిపోయినట్టు అనుకుంటా. సో అది క్లారిటీ లేదు. మళ్ళీ రేపు నైట్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారా, త్రూఅవుట్ ద వీక్ అలా ఎవ్రీడే ఓపెన్ చేస్తారా లేదా అన్నది మాత్రం తెలియదు. ఒకరోజు చూసే మనం డిసైడ్ అవ్వాలనుకుంటా. ఇక్కడ ప్రేక్షకుల చేతిలో ఉంటుంది అనగానే శ్రీజ అంటే దండం పెట్టేసింది, అమ్మయ్యా ఓకే ఐఎమ్ సేఫ్. ఎందుకంటే తన ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్ మెజారిటీ తన వైపు నుంచున్నారు, 90% జనం తన వైపు నుంచున్నారు. బర్నీ గారికి ఆ ఊపు ఉండదు, ఎందుకంటే బర్నీ గారు ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. అప్పటికి బర్నీ గారికి చాలా మంది అన్ఫేర్ అని చేశారండి. మిగతా కంటెస్టెంట్లు పట్టుకుంటే అన్ఫేర్ అని వచ్చింది బర్నీ గారికి కూడా. అన్ఫేర్, ఆయనకి ఓటింగ్ తగ్గడం ఏంటి అది ఇది అని చెప్పి. సో శ్రీజకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఉంటుంది ఏంటంటే మన టాస్క్లు మన బలం మనం ఆడదాం, బట్ ఆడియన్స్ ఓటింగ్ కాబట్టి మనకే ఉంటుందేమో అని చెప్పి. కానీ సిచ్యువేషన్ మాత్రం అంత ఈజీగా లేదు రాజా, ట్రస్ట్ మీ, ఏదైనా జరగచ్చు. కానీ బిగ్ బాస్ టీం చేతిలో ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఎన్ని ఓట్లు పడినా వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేస్తే మాత్రం ఏం చేయలేం. కానీ సిచ్యువేషన్ మాత్రం వన్ సైడ్గా అయితే లేదు, మీరు స్టార్టింగ్లో అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. అదైతే నాకు అర్థమైంది. రేపు నైట్ 11:15 తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్యాలెస్ పెట్టారు, ఆ ప్యాలెస్కి చాలా ఫ్లాగ్స్ పెట్టారు అనమాట. సో వీళ్ళిద్దరు కాంపిటీషన్స్లో పోటీ పడి వివిధ రకాలైన టాస్క్లు ఆడి ఆ ప్యాలెస్ని ఆక్యుపై చేసి ఆ ప్యాలెస్ మాది అనిపించుకోవాలి. ఎన్ని టాస్కులు పెడతారు ఏంటి అన్నది క్లారిటీ లేదు అందులో. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే కట్టు పడగొట్టు అని పెట్టారు. ఎక్కువ తొలిమెట్టు అన్నట్టు కట్టు పడగొట్టు అన్నట్టు ఏదో పెట్టారనమాట. సపోర్ట్గా ఇద్దరు సభ్యుల్ని కన్విన్స్ చేసుకొని తన వైపు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ట్విస్ట్ ఉంది, ఎవరైతే మీకోసం ఆడతారో, ఏ ఇద్దరు సభ్యులైతే మీకోసం ఆడతారో వాళ్ళకి మీతోనే ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ టాస్క్ అటు వెళ్ళిపోతారంటే కుదరదు. సో ఇంకా వాళ్ళు పర్మనెంట్గా మీ టీమే, అంటే నెక్స్ట్ జరిగే టాస్క్లో ఇంక వేరే చోట ఆడటానికి ఉండదు. ఇది దట్ సర్ప్రైజ్. నెక్స్ట్ ఈ టాస్క్ అనేది 3 రౌండ్లో జరుగుతుంది. ముగ్గురు సభ్యులు అంటే తనతో కలిపి బర్నీ గారు, నెక్స్ట్ శ్రీజ ఇటు సైడ్ బర్నీ గారు, వీళ్ళతో కలిపి బజర్ మోగగానే ఒక స్క్వేర్ బాక్స్ వేశారనమాట. వాళ్ళ దగ్గర ఒక ఫ్రీ ఏది ప్లాస్టర్ ఉంటుంది, ఆ ప్లాస్టర్తో బాక్స్ వేస్తారు. 7 అంతస్తుల టవర్ని నిర్మించాలి. సో ఇది మన 7 పెంకుల ఆట ఉంటుంది చూసారా, అలాంటిది అనమాట. సో పెద్ద ఇచ్చారనమాట, ధర్మకోలు మరి ఏంటో కానీ అవి పెట్టి టవర్ని నిర్మించాలి. అలాగే ప్రత్యర్థుల టవర్ని పడగొట్టాలి. సో మన టవర్ని మనం నిర్మించుకోవాలి, అట్ ద సేమ్ టైం ప్రత్యర్థుల టవర్ని మనం పడగొట్టాలి. ఎండ్ బజర్ టైంకి ఏ టీం టవర్ అయితే ఎత్తుగా ఉంటే ఆ టీము ఆ రౌండ్ విజేత అయ్యిద్ది. ఈ రూల్స్ ఎందుకంటే ఇంత స్ట్రెస్సెస్ అవుతుందంటే ఈ రూల్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో బాక్స్లో టవర్ నిర్మించాలి, దాని తర్వాత పక్కన వాళ్ళ టవర్ పడగొట్టాలి. ఎండ్ ఆఫ్ ద బజర్ వచ్చేప్పటికి ఏ టీం టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో ఆ టీం విజేతలు అవుతారు. ఏ టీం అయితే ఎక్కువ రౌండ్ గెలుస్తుందో ఆ టీం ఆ టాస్ గెలిచిద్ది అని చెప్పారనమాట. సో ఇది ఎన్ని రౌండ్స్లో ఉంటుందని చెప్పి, సో 3 రౌండ్స్ అని చెప్పాడు, టాస్క్ 3 రౌండ్స్ అని చెప్పాడు. నెక్స్ట్ నిర్మించడం ఎంత ముఖ్యమో పడేయడం కూడా అంతే ముఖ్యం అన్న విధంగా చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఇంక స్టార్ట్ అవ్వగానే ఇంకా డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. తనుజ గారు అంటే గౌరవ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు,
గౌరవ్ గౌరవ్ అని చెప్పి. సో ఇంకా ఏమంటారంటే నాకు కూడా ఆడాలని ఉంది అంటారు. నేను ఆడతారా అని అంటారు అనమాట. కానీ ఇది కొంచెం పెద్ద పెద్దోళ్ళు అంటే బాగా బలస్తులు ఆడాల్సిన టాస్క్ కదా. మరి అంటే గౌరవ్ అని అంటారు అనమాట. గౌరవ్ నవ్వే పాడతావు అన్నట్టు శ్రీజ వచ్చింది టింగ్ అనుకుంటా భలే వస్తుంది. నేను లాస్ట్ టైం కూడా ఒక పాయింట్ చెప్పాను. ఏంటి అంటే వైల్డ్ కార్డ్స్ వెళ్ళినప్పుడు శ్రీజ కొంచెం అంటే వైల్డ్ కార్డ్స్ చేతిలో మనది ఎగ్జిట్ ఉంది కాబట్టి అంటే తెలుస్తుంది కాబట్టి కొంచెం తగ్గుంటే సమస్య లేకుండా ఉండేది, కొంచెం బాగుండేదేమో అని చెప్పి. యాక్టింగ్ చేయాలరా అన్నారు కొంతమంది. చెయ్యాలి బ్రో, కొద్దిగా కొన్నిసార్లు తగ్గాలి బ్రో. ఇప్పుడు కూడా అంత ఎపిసోడ్లో ఏం చెప్పారు, నేను నిఖిల్తో మాట్లాడిన, నీళ్ళతో మాట్లాడిన అని అన్నారా? ఇప్పుడు వాళ్ళే అవసరం పడతారు. సో మనం హౌస్మేట్గా పర్మనెంట్ అయ్యాము అన్నంత వరకైనా సరే మనం కొంచెం జాగ్రత్తగా మన ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అది యాక్టింగ్ చేస్తావా, కన్నింగ్గా చేస్తావా, సింపతిగా చేస్తావా, ఏం చేస్తావా అన్నదే నీ గేము. జాగ్రత్తగా పాచికలు పారించాలి. సో వస్తారు. గౌరవ్తో ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడారు ఇండివిజువల్గా. సో గౌరవ్ కూడా తినంటే అభిమానం ఉంది. గౌరవ్ కూడా తినకే కదా ఓటేశారు. సో ఉంది కాబట్టి వెంటనే గౌరవ్ డింగే వెళ్ళిపోతాడు శ్రీజాతో తప్పని వెళ్ళిపోతాడు అనమాట. మరి ఎందుకురా వెళ్ళిపోయేదానికి ఎంత చెప్పావంటే నిఖిల్ కోసం చెప్పాను నేను. సో తనుజ అంటే నిఖిల్ తనుజని అడుగుతాడు అనమాట. తనుజ ఏంటి సార్ ఎక్స్ప్లెయిన్ చేయంటే తనుజ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. దివ్య వచ్చేపాటికి ఇమాన్యుయల్ అంటా ఉంటారు. సో భరణ్యాన్ని ఇమాన్యుయల్ పిలుస్తాడు. సో ఇద్దరు కూతుర్లు కొద్దిగా చక్రం తిప్పారు ఇక్కడ. కూతుర్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద టైం బీయింగ్, ఎందుకంటే మరి అక్క తమ్ముడు ఇవన్నీ పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఈవిడేమో నిఖిల్ని, ఆవిడేమో ఇమాన్యుయల్ పిలవమన్నారు. పిలుస్తాడు. నువ్వు నిఖిల్ అనగానే ఇమాన్యుయల్ నాకు ఓకే అన్న, కాకపోతే ఏంటంటే ఎందుకైనా మంచిది డెమోన్ని గౌరవ్ని ఒకసారి అడుగు అనగానే మాదిరి అంటే పవన్ ఆడు ఆల్రెడీ చెప్పేశాడు శ్రీజాకి ఆడుతుందని చెప్పేశారు అని అంటది ఆవిడ. ట్విస్ట్ అసలు మెయిన్ ట్విస్ట్ ఈరోజు మాదిరి గారిదే. నెక్స్ట్ రీతి ఏమో ఇమాన్యుయల్ పిలుస్తాడు అనమాట. సో వెళ్తా ఉంటాడు, పిలవమంటారు శ్రీజాని పిలిస్తే వెళ్తాడు. నిఖిల్ రీతి చెప్తుంది అక్కడ ఇమాన్యుయల్ అనుకుంటా, ఇమాన్యుయల్ అంటే భరణి గారు నిఖిల్ వాళ్ళు ముగ్గురు ఆడతారు అనుకుంటా. సో నువ్వు ఎందుకు అడగలేదు అయ్యి అని చెప్పి శ్రీజాని అడిగితే శ్రీజా పిలిచిద్ది. అడిగాను నీ టాస్క్లు అనగానే రీతు చూద్దాము అన్నట్టు చెప్తే ఈ టాస్క్లో ఒకసారి ఆడిన తర్వాత ఇంక వాళ్ళ వైపే ఆడాలి, అది కూడా గుర్తుంచుకోండి అది అని చెప్తారు. సో ఇమాన్యుయల్ ఏమంటాడంటే చూస్తాను అడుగుతానంటే శ్రీజమ్మ స్ట్రాంగ్గా ఉండాలి, ఇక్కడ కొంచెం చూసుకోవాలి కదా అన్నట్టు అంటేనేమో ఈ గేమ్ వేరే వాళ్ళు ఆడినా నెక్స్ట్ గేమ్ మళ్ళీ సపోర్ట్ చేయడానికి అవ్వదు కదా, నా వైపు ఉండు అన్న విధంగా మాట్లాడిద్ది అనమాట. దాని తర్వాత గౌరవ్ ఏమో శ్రీజాకి చెప్తాడు, నేను సార్కి భరణి గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చా, సో ఐ వాంట్ టు ప్లే అగైనెస్ట్ హిమ్ అన్నట్టు. సో ఆయన ఎదుర్కోవాలి నేను అన్నట్టు. ఏమి సరదాలు ఏమి పవర్ చెక్కింగ్లో నాకేం అర్థం కాల. నెక్స్ట్ భరణి గారు కళ్యాణ్ అడుగుతారు, కళ్యాణ్ నా వైపు ఉంటావా అంటే నవ్వుతూ ఉంటాడు. నవ్వుతావేంటి అడుగుతాడు కానీ శ్రీజ అంటూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఇమాన్యుయల్ వీళ్ళ సైడ్ నుంచి డౌట్ ఏం లేదు, కాకపోతే ఒక్కసారి ఆలోచిస్తాంటాడు. అంటే భరణి గారు నుంచి డౌట్ ఏం లేదు, ఒకసారి ఆలోచిస్తా, మళ్ళీ ఇంకోసారి వెళ్ళకూడదు కదా, మ్యాక్సిమం మీ సైడ్ అన్నట్టు చెప్తాను అనమాట. దాని తర్వాత రీతు కళ్యాణ్ వీళ్ళు ఏం చేస్తారంటే నిఖిల్ని కన్విన్స్ చేస్తారు. సో శ్రీజాకి ఆడండి, మీరు శ్రీజా వైపు ఉండండి, మీరు అటు వెళ్తే మళ్ళీ ఇంకోసారి ఇటు రాలేరు, ఒక టాస్క్ అలా కాదు ఉండండి అంటే. దాని తర్వాత ఒకసారి వాళ్ళు నన్ను అడిగారు, ఇంకోసారి మళ్ళీ అడిగి వస్తానని చెప్తారనమాట. సో వీళ్ళేం ప్లాన్ చేసుకుంటుంటారు. ఇమాన్యుయల్ చెప్తా ఉంటారు తనుజ, నాన్న ఉన్ను నిఖిల్ వాళ్ళు ఆపుతారు, నువ్వు వెళ్ళి శ్రీజాని ఆపేసి పెట్టేస్తే కానీ వాళ్ళు టవర్ పడేస్తే బాగుంటుంది అన్నట్టు. నిఖిల్ వస్తాడు. వచ్చి భరణి గారితో ఏమంటాడంటే ఐ ఆల్వేస్ వాంట్స్ టు ఫేస్ యూ, అంటే మీకు అగైనెస్ట్గా ఆడదాం అనుకున్నాను. ఎందుకే అంత ఇది ప్రతి ఒక్కరికి. సో గౌరవ్ అటు వెళ్ళాడు కాబట్టి, సో నేను అడిగాను కదా డే 1 మీకు చెప్పాను కదా నేను మీకు అగైనెస్ట్గా ఆడాలనుకుంటున్నా అయ్యి అంటే, వెంటనే తనుజ గారు దివ్య నెక్స్ట్ మాది రంగంలో పక్కన ఉంటే దిగిపోతారు అన్నమాట. తనుజ గారు కరెక్టే నిఖిల్, యూసి ఫర్దర్గా నెక్స్ట్ చాలా ఉంటాయి సరేనా. నిఖిల్ గేమ్ టాస్క్ అయిపోగానే అడిగింది మేమే, ఫస్ట్ అనౌన్సింగ్ అని అడిగింది మేమే, మా సైడ్ ఉండండి అని చెప్పి. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నువ్వు ఇటు ఆడతావని చెప్పి. మీరు అటు మాట్లాడినా కూడా మేము ఎందుకు రాలేదంటే, అంటే అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడుతారు మంత్రాలు చేస్తున్నాం ఎందుకు రాలేదంటే యు ఆర్ జెన్యూన్, మీరు స్టాండ్ మీద ఉంటారని మాకు తెలుసు. ఎవరు చెప్పి ముద్దుగా మందార పూలు చెవులో పెడతారంటే ఇది చెవులో పెట్టట్లేదు కానీ ఆవిడ ఈ స్ట్రాటజీలు రైటే అలా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఫర్దర్గా ఇంకా చాలా ఉంటాయి అనగానే దివ్య వెంటనే పర్మనెంట్ హౌస్మేట్ అయ్యాక ఇంకా చాలా రౌండ్స్ ఉంటాయి కదా అని చెప్పి తను కూడా చెప్తాడు. భరణి గారు ముందు మెంబర్ అవ్వాలి కదా, నేను తర్వాత నువ్వు నా అగైనెస్ట్గా ఎప్పుడైనా ఆడొచ్చు అనగా. మాదిరేమో నిఖిల్ వి ట్రస్ట్ యూ, డోంట్ టేక్ ఎనీ డెసిషన్ అని చెప్పి ఆవిడ రేంజ్లో ఆవిడ చెప్తూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ నిఖిల్ వెళ్తాడు, కన్విన్స్ అవుతాడు. నిఖిల్ శ్రీజ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఫస్ట్ వచ్చి అడిగారు అనగానే కళ్యాణ్ ఫస్ట్ సెకండ్ అదే ఉండదండి ఇక్కడ, అలా ఏం లేదు అనగానే మీరు స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ మారిస్తే ఏమనుకుంటారని, అంటే ఐ వాంట్ టు ప్లే ఫర్ యూ అన్నట్టు శ్రీజ దగ్గర అన్నారంట. అది మారిస్తే బాగోదు కదా, తప్పుగా ఉంటుంది కదా అంటే శ్రీజ నన్ను ఇంట్లో ఉంచాలి అంటే మీరు ఇటు సైడ్ ఉండాలి అన్న విధంగా చెప్పింది. నిఖిల్ అంటే మనకు అంత పర్సనల్ ఇంటరాక్షన్ జరగలేదు కదా అంటాడు, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ నేను భరణికి తనుజ ఏదో ఉంది అంటాడు. భరణి అన్నాడు తనుజ అన్నాడు అర్థం కాల, వాడు ఎంతసేపు అన్నా వాళ్ళతో ఉంది అన్నట్టు అంటాడు. ఇది శ్రీజ పాయింట్. మీరు ఇందాక బట్టలు సర్దుకుంటే ఎపిసోడ్లో అంటారు నిఖిల్ ఎవరన్నా నా దగ్గరికి వస్తే
ఆయనకి ఆల్రెడీ చెప్పాను, ఇంకా ఆయన ఇదవకపోతే నాకేం లేదు, ఎవరైనా వస్తే మాట్లాడితే లేదంటే లేదన్నారు కదా, అదిదా ప్రాబ్లం. కొంచెం చాకచక్యంగా ఆలోచించి మన అందరినీ కలుపుకుంటూ వెళ్తే మేబీ ఈరోజు నిఖిల్ అటు తనూజాకి నామినేషన్ చేసినందుకు, ఇటు భరణి గారికి అగెనిస్ట్గా ఉన్నందుకు మీతో ఉండేవాడేమో. ఇద్దరు అంత ఇష్టం లేదు, ఎవరు తక్కువ ఇష్టమో వాళ్ళ సైడ్ ఉండటమే, ఎవరు ఎక్కువ ఇష్టం లేదో వాళ్ళ సైడ్ ఉండకుండా ఎవరు తక్కువ ఇష్టం లేదో వాళ్ళ సైడ్ ఉండటమే. అందుకని వెళ్ళి భరణి గారు తనూజ మీద ఉన్నాడు. తిని గౌరవతో టైం స్పెండ్ చేసినట్టు నిఖిల్తో కూడా వెళ్ళి కూర్చొని కాసేపు మాట్లాడి ఉంటే నిఖిల్ వీళ్ళవైపు వచ్చాడేమో. అప్పుడు వీళ్ళకి కొండంత అండ అనకొండ అలా ఉండేది మొత్తం అంతా, వీళ్ళు మొత్తం ఇంకా చిరిగిపోయేది, ఓకే వన్ సైడెడ్ అయిపోయేది ఆల్మోస్ట్. శ్రీజ యూ వాంట్ టు సపోర్ట్ హిమ్ అంటే అవును అంటే డోంట్ ఫీల్ బ్యాడ్ అంటే ఇట్స్ ఓకే అంటారు. ఆయన వెళ్ళిపోగా వీళ్ళు మళ్ళీ కళ్యాణ్ వీళ్ళందరూ ఇదే ఐ వాంట్ టు ప్లే అని చెప్పి మళ్ళీ ఎలా అంటాడేంటి, ఎందుకు ఇలాంటివన్నీ అని చెప్పి ఆయన కొంచెం తిట్టుకుంటూ ఉంటాడు. సో నేను చెప్పాను, రీతు చెప్తాను, నేను చెప్పాను సోది మోహన్ దీనికి వెళ్ళమని చెప్పి ఫస్ట్ వెళ్ళి అడుగుంటే కనుక, అంటే ఫస్ట్ వెళ్ళి అడిగారు కదా అని అన్నారు కదా, సో ఈ టైప్ వచ్చేవాళ్ళు ఏంటి అని చెప్పి. దాని తర్వాత కళ్యాణ్ పాయింట్ సరిగ్గా లేదు, ఐ వాంట్ టు ప్లే అని చెప్పి మళ్ళీ ఏంటని చెప్పి సాయికి చెప్తా ఉంటాడు. సాయి అంటాడు వాళ్ళు నన్ను అడగలేదు అందుకే నేను హట్టి ఇటు వచ్చేసాను. సో ఆయన నన్ను అడిగారు గట్టి ఆయన వెళ్ళిపోయి నన్ను అడగలేదు గట్టి నీటి వచ్చేసాడు సాయి. శ్రీజకి ఆడదామని చెప్పి శ్రీజ రాముడు అడిగిద్ది నా టీంకి సపోర్ట్ చేస్తావా ఏంటి అంటే చూస్తాను, కానీ ఆయన నేను తీసాను కదా దాంట్లోంచి, నీకు ఇంతకుముందు ఒకసారి చేశాను కదా వాటర్ టాస్ చేశాను కదా, చూసి తర్వాత ఏం జరిగింది ఏంటి అని చెప్పి చూద్దాం అనుకుంటాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ వెళ్తాడు శ్రీజ దగ్గరికి వెళ్ళి, శ్రీజ జెన్యున్గానే అడుగుతున్నాను నా కోసం ఆడమని చెప్పి తను చెప్తుంది ఇమాన్యుల్కి. చెప్తే ఇమాన్యుల్ ఏమో అట్లా కాద్దమ్ము మేజర్ సపోర్ట్ అంతా ఇటే ఉంది అని అన్నట్టు చెప్పగానే ఇక్కడ ఏముంది సపోర్ట్ అంటారు వీళ్ళు. ఏముందంటే ఏం లేదు, అస్త్రం నేను వాడలేదు కదా ఆయనకి, నాకు కొంచెం గిల్ట్గా ఉంది, ఎవరికి భరణి గారికి వాడలేదు కదా, గిల్ట్గా ఉందని. కానీ కళ్యాణ్ అందులో గిల్టే ఉంది, నువ్వు రాముకు వాడేవు కదా, గిల్టే ఉంది అంటాడు. శ్రీజ ఇట్స్ ఓకే సరే నీకు గిల్ట్గా ఉంది కదా ఇట్స్ ఓకే అనగానే ఇమాన్యుల్ నువ్వు వెళ్ళిపోవాలి అని నా ఇంటెన్షన్ కాదు అనగానే శ్రీజ ఇట్స్ ఓకే పర్లేదు అనగానే ఒక అగ్గిస్తాడు. చూస్ చేసుకున్నాడు రాము భరణిలో రాము, భరణి శ్రీజాలో భరణి, అలా చూస్ చేసుకున్నాడు. సో పైగా ఇటు సైడ్ కొంచెం ఉంది, ఇటు సైడ్ ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ కళ్యాణ్ ప్లాన్ చేసుకుని ఇద్దరిద్దరం ట్యాకిల్ చేద్దాం అయ్యని ప్లాన్ చేసుకుంటుంటారు. దాని తర్వాత ఇమాన్యుల్ భరణి గారికి చెప్తాడు. ఏం చెప్తాడంటే నేను చెప్పాను ఆల్రెడీ వాళ్ళకి నాకు గిల్ట్ ఉందని చెప్పాను, నేను మళ్ళీ భరణి అన్నని తీసుకొచ్చుకోవాలి అని అనుకుంటున్నా. అంటే ఆయన నా వల్ల ఎలిమినేట్ అయ్యడం కాకుండా అలా డైలాగులు చెప్పడం కానీ ఆయన అనుకుంటుండొచ్చు. సో భరణి అన్నని తీసుకొచ్చుకోవాలనుకుంటున్నా, నేను వాళ్ళ సైడ్ ఆడతానని చెప్పేసే వచ్చా, శ్రీజకి చెప్పేసే వచ్చా, నా ప్రాణం పోయినా మళ్ళీ నిన్ను ఇక్కడ చూడటానికి ఆడతా అంటాడు. ఈ పెద్ద స్టేట్మెంట్లు, ప్రాణం పోయినా సరే మళ్ళీ భరణి అన్నని ఇక్కడ చూడటానికి ఆడతా అంటాడు. కానీ మీరు ఎంత ఆడినా ఓట్లు పడేది బయట నుంచి కదా, వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. టాస్క్లు ఎలా ఆడినా ఎవరు ఎంత ఆడినా సరే వాళ్ళు టాస్క్లు బట్టి ఇయ్యరు కదా. శ్రీజకి ఆయనకి కంపారిజనే ఉంది, గెలిచినా ఓడిపోయినా కూడా ఇద్దరులో ఎవరాడినా టీం వైజ్గా వాళ్ళు ఎవరు గుద్దుతారో వాళ్ళకే గుద్దుతారు ఎండ్ ఆఫ్ ద డే. అరే మరి ఎంత జరిగిందని టాస్క్ ఎందుకంటే ఫార్మాలిటీ, ఎంటర్టైన్మెంట్, మేబీ ఒక 10% ఏమైనా ఎఫెక్ట్ కూడా ఉండొచ్చులేండి, మరి తీసేయకూడదు. అనౌన్స్ చేస్తారు డెమోన్ అండ్ పవన్ శ్రీజా సైడ్ నుంచి, నిఖిల్ అండ్ ఇమాన్యుల్ భరణి గారి సైడ్ నుంచి. నెక్స్ట్ సపోర్ట్ చూసుకుంటేనేమో కళ్యాణ్ సాయి రీతు శ్రీజా సైడ్ సపోర్ట్గా ఉంటారు. మాధురి గారు దివ్య తనుజ సుమను రాము వీళ్ళందరూ భరణి గారి సైడ్ సపోర్ట్ ఉంటారు. సంజన గారు స్టేటస్ అన్నోన్, ఆవిడ అట్టున్నారు ఇటున్నారు అర్థం కాలేదు కానీ ఉన్నారు, మేబీ శ్రీజా సైడ్ ఉండుంటారు ఆవిడ కూడా. సో రౌండ్ స్టార్ట్ అవుతుంది, మనకి ఏమి చూపారు, అరుచుకుంటారు, గోల పెడతారు, కేకలేస్తారు, గోల అంతా జరుగుతుంది. లాస్ట్లో ఏంటంటే నువ్వెళ్ళన్నా అంటే నువ్వెళ్ళన్నా అని చెప్పి డెమోన్ నాకు తెలిసి ఇక్కడ ఇద్దరిని ఆపేశాడు. ఎవరిని? భరణి గారిని, నెక్స్ట్ ఇమాన్యుల్ని, ఇద్దరిని ఆపేశాడు. సో ఇమాన్యుల్ పట్టుకొని నువ్వెళ్ళానంటే నువ్వెళ్ళి ఇమాన్యుల్ అంటారు. జస్ట్ బజర్ వచ్చే ముందు ఇమాన్యుల్ ఏం చేస్తాడంటే వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు టవర్ పెట్టేస్తుంటుంది, వీళ్ళు టవర్ మొత్తం పడిపోయి ఉంటుంది, ఆ టవర్ని పుష్ చేస్తారనమాట. సో అదేమవుతుందంటే బాక్స్ నుంచి టవర్ ఉంటుంది కానీ బాక్స్ నుంచి బయటికి వెళ్తుంది, కింద ఏదైతే కింద బేస్ ఉంటుందో అది మొత్తం బయటికి వెళ్ళి లాస్ట్లో కొంచెం 20%, 10% కొద్దిగా, 2% నుంచి 10% కొద్దిగా లోపలికి ఉంటుంది. మిగతావన్నీ ఇటు సైడ్ అంటే టువర్డ్స్ బాక్స్ బెండ్ అయి ఉంటాయి. సో గాలిలో బాక్స్లోకి ఉన్నట్టు ఉంటాయి, సగం స్లోప్ సగం ఉంటుంది. సో ఇది స్టేటస్. వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ చూడగానే అప్పుడు బదర్ వచ్చింది అంటే ఆ చూడగానే అందరూ గోల పెడతారు, మనమే గెలిచాం అని చెప్పి కళ్యాణ్ వాళ్ళ టీం అందరూ వస్తే తనుజ వాళ్ళు అసలు మొత్తం బయట ఉంది మందే, వాళ్ళు 2 లోపల ఉంటాయి అనమాట, అది కూడా 90% లోపల అంటే 10% బయట ఉంటాయి అవి కూడా. మనం గెలిచాం అని చెప్పి వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అన్న ఇంత చెప్పే ఎంతకి సంచాలక్ ఎవరన్నా అంటే అదిదా సర్ప్రైజ్, ఎందుకంటే బిగ్ బాస్ ఏం చెప్పాలి సంచాలక్ ఎవరని చెప్పి ఆట మొదలెట్టి అలా ఆడుకుంటున్నారు చక్కగా. సో టవర్ ఉందంటే మాధురి గారు బాక్స్లో లేదు అంటారు. సో అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్లు అవుతూ ఉంటాయి. ఒక్క నిమిషం శ్రీజకి వచ్చేస్తుంది తన దాంట్లోకి, ఒక్క నిమిషం ఇది మాత్రం ఉందా బాక్స్లోకి, ఇది మాత్రం ఉందా అని చెప్పి తను అరుచుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ ఎందుకు మీరు అందరం తరుచుకున్నారు, బిగ్ బాస్ చెప్తారు కదా. శ్రీజ ఒక్క నిమిషం రండి ఇటు చూడండి, ఇది బాక్స్ టచ్ అయ్యి ఉంది, అది మొత్తం కూడా ఇది కూడా లోపల మొత్తం లేదని, అది 90% లోపల ఉంటుంది, ఇది 2% లోపల ఉంటుంది, రెండింటికి చాలా వేరియేషన్ ఉంది. కాకపోతే ఇందులో ఒకటే ఉంది, అక్కడికి 6-7 మొత్తానికి టవర్ అయితే ఉంది అందులో.
దివ్య ఇది టచ్ కాదు, ఇది లోపల ఉంది, మీది టచ్ మాత్రం అయింది, ఇది మొత్తం లోపల ఉందని చెప్పి మాట్లాడుకుంటుంటారు. మాధురి ఏమో నిఖిల్ సూపర్, నిఖిల్ బాగా ఆడాడు, గౌరవ్ మొత్తం హోల్డ్ చేస్తాడు అనుకుంటారు. గౌరవ్ని అస్సలు మూవ్ చేయనివ్వలేదు అని చెప్పి. సో గౌరవ్ కొద్దిగా ఏదైతే అహంకారం ఉందో తను చాలా స్ట్రాంగ్ అని చెప్పి అది కొంచెం పటాపంచలు అయ్యి ఉంటుంది. డెమోని చూసిన తర్వాత కూడా ఇంకొంచెం భయం వేసి ఉంటుంది, ఏంటి ఇద్దరు నాపుతున్నాడని చెప్పి. శ్రీజ బిగ్ బాస్ చెప్తుంది, బిగ్ బాస్ క్లియర్గా చూడండి బిగ్ బాస్, ఇది కూడా బాక్స్ టచ్ అయింది బిగ్ బాస్, సో ఇది కూడా టచ్ చేస్తూనే ఉంది, సో కన్సిడర్ చేయండి, సో మీరు ఏం చెప్పినా సరే వి విల్ అగ్రీ అని చెప్పి పరుస్తూ ఉంటారు. నెక్స్ట్ మాధవ్ గారు పవన్ ఇమాన్యుల్ని పట్టుకొని మిమ్మల్ని పట్టుకున్నాడు అని చెప్పి డిమాండ్ కోసం ఒక చిన్న ఎలివేషన్ అనమాట. సో ఇలాంటి మాటలని మనకి డిమాండ్ సూపర్ ఆడాడరా అని అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ తనుజ గారు కానీ దాన్ని పుష్ చేసి మొత్తం ఇమాన్యుల్ లాస్ట్లో తెల్లి పుష్ చేసి మొత్తం మార్చేశాడు, సూపర్ రా అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నాడు, గ్రేట్ రా సూపర్ రా అని. దాని తర్వాత ఇక్కడ ఏమైందంటే మన చూపిరు కానీ కాసేపు కట్ అయిన తర్వాత బిగ్ బాస్ సుమన్ని అండ్ కళ్యాణ్ని ఇద్దరిని సంచాలక్స్గా అపాయింట్ చేసినట్టున్నాడు. మరి బిగ్ బాస్ అపాయింట్ చేసి వీళ్ళు అపాయింట్ చేస్తారు కానీ వాళ్ళిద్దరు ఇంకా ఎవరు వినర్ అని చెప్పి డిస్కషన్ స్టార్ట్ చేస్తారనమాట. సో కళ్యాణ్ ఇది ఫుల్గా లేదు అనగానే సుమన్ ఇది మినిమంగా మ్యాక్సిమం ఉంది, ఇది అట్లీస్ట్ ఉంది అనగానే కళ్యాణ్ అట్లీస్ట్ ఏమీ లేదన్నా మనం ముందే రూల్ పెట్టుకోలేదు కదా, ఎంత ఉండాలి అంత ఉండాలి అని చెప్పని. సో 50% నుండి కన్సిడర్ చేస్తాం, 10% చేయమని చెప్పి అదేం లేదు కదా, ఇది ఫుల్గా లేదు, ఇంకా అట్లీస్ట్ ఇదైతే స్లోప్ ఉంది అంటే సగం అన్ని గాల్లో నుంచి లోపలికి వచ్చి ఉన్నాయి కదా అని చెప్పి ఎవరి రూల్స్ ఎవరు ఫేవరబుల్గా వాళ్ళు మాటలు చెప్పుకుంటూ ఉంటారు. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే సుమన్ అన్న ఎందుకురా అంటే ఏమి లేదు, సుమన్ అన్న నుంచి ఈజీగా కన్విన్స్ అయిపోతాడు అనుకున్నా కానీ అస్సలు కన్విన్స్ అవ్వాలా. కళ్యాణ్ ఏం చెప్తుంది, కళ్యాణ్ కొంచెం ఎట్ట ఊగి చెప్తుంటే మన సుమనాన్ని కూడా ఊగుతాడు, కళ్యాణ్ ఎట్ట ఎగిరి చెప్తుంటే సుమనాన్ని కూడా ఎగురుతాడు, కళ్యాణ్ లాగా ఎగురుతాడు, చెప్పు ఉంది రాదు ఒప్పుకోను అని చెప్పి మంచి ఫైట్ ఇచ్చాడు సుమనన్న. ఫస్ట్ టైం నేను సుమనన్న స్టాండ్ తీసుకొని ఒక ఇష్యూ మీద నుంచోవటం, ఇలాగే కనుక సుమనన్న చేస్తే టాప్ 5కి పెట్టుకోవచ్చు అన్ననే, ఆ రేసులో ముందుకుంటాడు, పరిగెడతాడు ఇంక అనమాట. ఎందుకంటే వచ్చిన ఓట్లకి కొన్ని నెగిటివ్స్ అన్నవి ఏంటంటే టాస్క్ ఎఫర్ట్స్ సరిగ్గా పెట్టరనో లేదంటే స్టాండ్ తీసుకోరని, ఇంక టాస్క్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి, స్టాండ్ కూడా తీసుకుంటే ఇంకేం కావాలి, ఇంక ముందుకు వెళ్తారు అన్న ఆగ్రా. బాక్స్ లోపల ఉండాలని లేదు అంటాడు కళ్యాణ్. సో ఎవరైతే బాక్స్లో ఉన్నాయంటే బాక్స్ లోపల ఉండాలి, అసలు బాక్స్ లోపల టవర్ పెట్టాలని చెప్పి ఫస్టే చెప్పాడు బిగ్ బాస్, కానీ వీళ్ళ తగ్గట్టు వీళ్ళు మార్చుకుంటూ ఉంటారు అనమాట. సో శ్రీజ అంటది అన్న 100కి 10 వచ్చినా ఫెయిల్ అయినా 20 వచ్చినా ఫెయిల్ అయినట్టే అన్న, 35 ఉన్నట్టు కాదన్నా అంటారు, కానీ వాళ్ళు 35 పైన ఉంది 100కి. సో వాళ్ళు పాస్ మార్కే అంటే గ్రౌండ్ ప్రకారం చూసుకుంటే. నెక్స్ట్ కళ్యాణ్ డెసిషన్ కుదరదంటే వీళ్ళందరూ వస్తున్న మధ్యలో డిమాండ్ అరే ఫైట్ చేస్తాడు వాడు, ఎందుకు ఊరికి ఇచ్చేస్తుంది ఏంటి, వాడు ఫైట్ చేస్తాడు, మనమేం అవసరం లేదు పదండి అని చెప్పి ఇంకో సైడ్ వెళ్ళిపోతారు. దాని తర్వాత శ్రీజ అండ్ సుమన్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, డిఫరెన్స్ ఉంది కదా శ్రీజ అని చెప్పి సుమన్ అని చెప్తా ఉంటే ఇదేం డిఫరెన్స్ అన్న అని చెప్తారు. కళ్యాణ్ స్లోప్ కంపేర్ చేయన్న అట్లీస్ట్ మరి టవర్ ఉంది కదా స్లోప్ కంపేర్ చేయాలంటే సుమన్ బాక్స్ లోపల ఉండాలి కదా, స్లోప్ కంపేర్ చేయాలంటే అసలు బాక్స్ లేకుండా బాక్స్ బయట ఉండి అది గాల్లో నుంచి బాక్స్లో ఉన్నాయంటే అట్లా ఎట్లా కన్సిడర్ చేస్తాము అది అని చెప్పి ఈయన చెప్తాడు. సో అలాగైతే అది కూడా మొత్తం ఉండాలి కదా, సగమే ఉంది కదా అని కొంచెం బయట ఉంది కదా అని చెప్పి వాళ్ళ దాని గురించి కాల్ చేస్తారు. ఇది లోపలికి వెళ్ళింది ఆల్మోస్ట్, ఇది అస్సలు రాలేదు, సో ఇదే కన్సిడర్ చేస్తాను భరణి గారికి ఇవ్వాలని చెప్పి ఈయన అంటాడు. లేదు స్లోప్స్ టవర్ ఇవన్నీ కన్సిడర్ చేసి మాకు ఇవ్వాలి అని చెప్పి కళ్యాణ్ వాళ్ళు అంటారు. తనుజ అంటే లోపల కట్టుకోమని, బయట ప్లేస్లో కట్టుకుంటే టవర్ అవుతుందా అని చెప్తుంటే కళ్యాణ్ 100% లేదు అని చెప్పి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ మాధవి గారు ఇక్కడ మనుషుల్ని సపోర్ట్ చేయండి కానీ నీతిగా ఆడండి, మీరు ఎవరినైనా సపోర్ట్ చేసుకుని నీతిగా ఆడండి అని పరుస్తూ ఉంటారు. ఇంకొస్తాను హే కళ్యాణ్ నిజాయితీగా చెప్పు కళ్యాణ్, ఇది ఫేక్గా రిజల్ట్ కాదు, తప్పు, ఇది ఫేక్గా రిజల్ట్ అలా చెప్పకూడదు తప్పు అది అంటారు. సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో భరణి గారే ఉన్నారనేది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ, వీళ్ళది బయట ఉన్నది పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇప్పుడు వేరే ప్లేస్లో 10 అంతస్తులు కట్టామంటే ఆ చోటు ఒప్పుకుంటాడా అనగానే మాధవి గారు పక్కింట్లో ఇల్లు కడితే ఊరుకుంటారా అని చెప్పి వీళ్ళ వర్షాలు వీళ్ళు అరుస్తూ ఉంటారు. సుమనన్న ఇంకా ఆడది కరెక్ట్, ఇదే బాక్స్ టచ్ అయింది అంతే, అది రచ్చాలి, ఇది మొత్తం ఉంది అది అని చెప్పి సుమనన్న తన డాంజీలు తను ఎగురుతూ ఉంటాడు. నెక్స్ట్ డిమాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లో ఉండాలి అంటే లేయర్స్ ఉండాలి అనగానే తనుజ 5% కూడా మీది లేదు లోపల. నెక్స్ట్ రామేమో బేస్మెంట్ మాది కరెక్ట్గా ఉంది, సో బేస్ ఉన్నా మాది 1 టవర్ ఉన్నా సరే బేస్మెంట్ ఉంది అని చెప్తారు. మేము లోపల కట్టమన్నారు, మీరు లోపల కట్టాం, సో మీరు బయట కట్టారు అది చల్లదు అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. నెక్స్ట్ శ్రీతో అరుస్తూ ఉంటుంది, వాళ్ళు 2 ఉన్నా కూడా లోపల 2 విడిగా పడి ఉంటాయి, మొత్తం ఫుల్గా లేవు, మీరు అసలు ఉన్నాయని చెప్పి వాటిని గుర్తించకండి అని చెప్పి కళ్యాణ్కి ఇలా కరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ కళ్యాణ్కి స్లోప్ ఉంది కదా ఇవన్నీ మాట్లాడుకుంటుంటారు. ఇంకాసేపు దీన్ని ఇచ్చేద్దాం. శ్రీజ అట్లీస్ట్ 80% ఉందంటే 100% లేదనే కదా, ఇది 10% ఉంది అంటే అప్పుడు మనం టవర్ కదా కన్సిడర్ చేయాలి, 2 ఉన్నాయి లోపల ఎంతో కొత్త, దాని తర్వాత సెకండ్ రూల్కి వెళ్ళి టవర్ కన్సిడర్ చేసుకోవాలి కదా అని చెప్పి శ్రీజ చెప్తూ ఉంటుంది. ఈ సందట్లో సడేమియాగా ఇక్కడ ఒక న్యూ ఫైట్ స్టార్ట్ అవుతుంది ఈ గోల్లోనే, ఇందులోనే ఏంటి అంటే ఫుడ్ రిలేటెడ్ గొడవ. ఉదయం పూట రైస్ తనకు రాలేదంట, ఎవరికి రీతుకి. నెక్స్ట్ మధ్యాహ్నం రైస్ వండినప్పుడు రాము కోసం ఎక్స్ట్రా రైస్ వండారంట.
ఎందుకంటే రాము రాత్రి చపాతీలు తిండు, సో దట్ మధ్యాహ్నం ఒకేసారి వండితే ఆ రైస్ ఉండిపోద్దని. దీని మీద గొడవ అయింది మాస్టారు. ఆల్మోస్ట్ అరగంట నుంచి 40 నిమిషాలు గొడవ అయింది. ఇందులో నాకు చాలా విషయాలు అర్థమైనవి ఏంటంటే, దివ్య తనుజకి అగెనిస్ట్గా వెళ్ళాలనుకుంటుంది చాలా విషయాల్లో. సో ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. ఒకటేంటంటే రీతుకి చెప్పలేదు. అంటే ఏం చేశారంటే కర్రీ ఇచ్చారంట పవన్కి, డెమోని కర్రీ ఇచ్చారంట. డెమోని కర్రీ ఇచ్చి స్పెషల్గా కర్రీ ఇస్తే తీసుకున్నాడంట. మరి ఎందుకు రైస్ అడగలేదు అంటారు, నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటారు. డెమోన్ నువ్వు ఏదైనా ఇస్తే నేను తీసుకోనా అని చెప్పి డెమోన్ చెరగబడతా ఉంటాడు. అదే మరి నువ్వు రైస్ కూడా తీసుకోవాలి కదంటే, నాకేం తెలుసు, నాకు రీతుదని ఇచ్చారు, నేను రీతుదని తీసుకున్నాను అంతే అంటాడు. మీరు రైస్ కూడా ఇస్తే నేను రైస్ కూడా తీసుకునేవాడిని అంటారు. సో ఆ విధంగా తన రైస్ ఎవరో తినేశారంట. నెక్స్ట్ అది అయిపోయింది, దాని గురించి కాసేపు పోట్లాడుకున్నారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, రాముకి రాత్రి రైస్ తిన్నానని చెప్పి రాముకి రైస్ వండారంట ఉదయమే. దాన్ని ఏం చేశారు, ఎవరికి ఆకలేస్తుందంటే సాయికి ఎవరికి ఆకలేస్తుందంటే దివ్య తినేమందంట. సో ఎక్స్ట్రా రైస్ ఏమో మిగిలిపోయిందేమో, అడిషనల్ రైస్ ఏమో మిగిలిపోయిందని చెప్పి తినేమందంట. దానికి ఈవిడేమంటారు, నువ్వు నాకు చెప్పాలి కదా, రేషన్ మేనేజర్ నేను ఉన్నప్పుడు నాకు చెప్పకుండా నువ్వు అలా ఇచ్చేస్తావు, సింపుల్ పాయింట్ ఏంటి ఎంత కాంప్లికేట్ చేస్తున్నారు అంటే, మరి నువ్వు రేషన్ మేనేజర్ ఎట్లా ఉన్నావు అన్నట్టు ఈవిడ క్వశ్చన్ చేసింది. కర్రీ మొత్తం ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసింది, మాదిరిగా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఆవిడకి అలా రైట్ ఉందో నాకు అలా రైట్ ఉందనుకొని నేను ఇచ్చేమని అంటారు. ఇక దివ్యది తప్పిది. ఆవిడది మధ్యలో రైస్ ఉన్నప్పుడు ఆ రైస్ ఆవిడ రేషన్ మేనేజర్ అడగాలి, కానీ నాకు రైట్ ఉందని చెప్పి ఎవరికాల రైట్ ఉందని ఫీల్ అయిపోతే అలాగా. నేను మాదిరిగా నేను షేర్ చేయమన్నాను, నేను డిస్ట్రిబ్యూట్ చేయమన్నాను, అది నేను తీసుకున్న డెసిషన్. సో నువ్వెలా నీ లెక్క ప్రకారం డెసిషన్ తీసుకుంటావు అన్నది ఈవిడ పాయింట్. దాని మీద గట్టిగా అరుచుకుంటారు. అసలు రైస్ ఉండమని చెప్పాను కదా, మీరు వెళ్ళలేదంటే డెమో నేనైతే వెళ్ళలేదంటాడు. మీ అల్లు అందరికీ చెప్పాలి ఏంటి ఈవిడ అరుస్తుంటే, నువ్వు అందరికీ చెప్పవసరం లేదమ్మా, మా నలుగురికి చెప్తే చాలని చెప్పి దివ్య అంటది. నేను డెమోను మాదిరి గారు అంటే నేను చెప్పాను అంటే చెప్పలేదు అంటారు. డెమో నువ్వు వెళ్ళలేదు, నీకు చెప్పాను కదంటే నేను మేబీ పనిలో ఉండలేదు అని అంటాడు. అంటే పనిలో అంటే నువ్వు టీ చేస్తున్నావు అంతే, అదేంటి టీ చేయటం పని కదా అంటాడు. సో అలా రచ్చ అవుతుంది, గొడవ అవుతుంది గట్టిగా. నేను చాలామంది మొత్తం రాసుకున్నాను కానీ మీకు బోరు కొట్టిన అదంతా చాలా అంటే చాలా రచ్చ. ఇది మొత్తం స్కిప్ చేద్దాం. ఇక్కడ పాయింట్ ఉంటుంది అబ్బా కనీసం. దాని తర్వాత దివ్య కూడా ఇంకో పాయింట్ ఏం చెప్పిందంటే, మార్నింగ్ నేను అంతకుముందు ఎప్పుడు ఆలు కర్రీ ఉండారంట, దాన్ని నేనే డివైడ్ చేశాను, అప్పుడు ఏమైపోయారు రేషన్ మేనేజర్ అది అని చెప్పి 6 పాయింట్లు. సో నాకు రైట్ ఉందనుకున్నాను అంటారు. తనుజ ఏమంటుందంటే, నేను ఇంకెళ్ళిపోద్ది అనమాట, అరుచుకొని వెళ్ళిపోతుంది ఆవిడ, అరుచుకొని వెళ్ళి వేరే కూర్చుంటుంది. తనుజ నేను చేసుకుంటా, నేను చేసేస్తా అది అని చెప్పి మాటలు చెప్తారు. దాని తర్వాత తప్పున్న పాయింట్ ఏదైనా చెప్తే మాత్రం నేను అలా చేయలేదా, నేను ఎలా చేయలేదా, నేను అన్నీ చేశాను కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళే అంటారు. మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఎందుకని మళ్ళీ ఆ పాయింట్స్ అన్నీ వస్తాయి, నీకెందుకు రెస్పాన్సిబిలిటీ ఉంది మరి మేము చేసుకునేదానికి అని చెప్పి ఆవిడ అరుస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత మాదిరి గారు పవన్ పిలిచి, పవన్ మీరు తిన్నారని కాదు ఇష్యూ కాదు, చెప్పేసి చేస్తే నాకు ఐడియా ఉంటుంది కదా రైస్ ఏమైనా పెట్టాలా ఏంటి అని చెప్పంటే, రైస్ ఇంక డివైడ్ చేసేయండి మీరు అని చెప్పి పవన్ చెప్తాడు. అందరిదంట ప్లేట్లు పెట్టుకొని ప్లేట్లో డివైడ్ చేసి పెట్టాలంట. ఇదంతా ఎప్పటికైతుంది, ఎలా అవుతుంది నాకు అర్థం కాల. తనుజ ఫుడ్ రెడీ అవ్వగానే ప్లేట్ పట్టుకొని వచ్చి ఎవరు పట్టుకెళ్ళండి, నేను అసలు మార్నింగ్ నుంచి అందరిని తిరుగుతూ అందరిని కనుక్కొని అన్నీ చేశాను, చివరికి ఇలా జరిగింది అని చెప్పి. మరి ఆవిడ కిచెన్లోకి వస్తే గొడవలు అవుతాయా, లేదంటే కిచెన్లో గొడవలు మామూలుగా నెమ్మదిగా ఉండేవి ఆవిడ వచ్చే హైలైట్ అవుతాయి, ఏదో కానీ సంథింగ్ ఉంది. ఆవిడ కిచెన్లోకి వస్తే మాత్రం పెద్ద గొడవలు అవుతాయి. తనుజ గారికి ఇలా ఉన్నప్పుడు దూరంగా ఉండాలి కిచెన్కి. ఎందుకు లాస్ట్ టైం ప్రేరణ కూడా అంతే, కిచెన్లో ఉంటే గొడవలు అయ్యేవి, దూరంగా ఉండొచ్చు కదా. మేబీ ఇలా కూడా కావాలని ట్రిగ్గర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. లాస్ట్ టైం తేజ్ అట్టగా ట్రిగ్గర్ చేసేవాడు ప్రేరణని గొడవల కోసం, గొడవ అవడం కోసం, అని ట్రిగ్గర్ చేయడం కోసం, ఈవెన్ అవినాష్ కూడా. సో ఇప్పుడు ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. సో అందుకని ఆవిడ దూరంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇదంతా. దాని తర్వాత డెమాన్ వర్సెస్ తనుజ కాసేపు పరుచుకుంటారు. ప్రతిసారి రైస్కి పిలుస్తున్నాను, అందరినీ పిలుస్తున్నాను అంటే నన్ను పిలవలేదు, రీతి కూడా వస్తాయి, నన్ను ఎవరు పిలవలేదు ఉదయం పూట అది అనుకుంటా. నెక్స్ట్ దివ్య వచ్చింది, కెప్టెన్ ఇమాన్యుల్ ఉంటాడు. ఏమంటుందంటే, దివ్య 3 పూట్ల వండాను వర్క్, నేను 3 పూటలు నేనే వండాను, వర్క్ ఈక్వల్గా డివైడ్ అవ్వట్లేదు కెప్టెన్, మళ్ళీ నన్ను అంటారు, సో నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను అది అని చెప్పంటే అనగానే ఇమాన్యుల్ ఉంటాడు, దివ్య ఒక్క నిమిషం గొడవ అయింది కదా అని చెప్పి గట్టిగా మాట్లాడుకుంటే అరవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఏమంటాడంటే, మాదిరి గారు ఇంకొద్దు, నేను డెమోని వండుకుంటాం, మేము 3 ఉన్నాం, మేము చాలు, ఆవిడ వేరే పనులు వేద్దాం అన్నారు కదా, సో దివ్యాన్ని వేరే పనుల్లో పెట్టుకోండి అది అంటారు. అలా కాదు నేను చెప్పేదానండి, నేను మానిటర్గా ఉన్నప్పుడు ఆయన పేరెంట్ హరీష్ గారికి చాలా గొడవలు అయినాయి, కానీ ఆయన మానిటర్గా ఉన్నప్పుడు ఆయన చెప్పిన పనంతా నేను చేశాను. సేమ్గా మీరు ఏం చెప్తే చేసిద్ది దివ్య, మీరు మానిటర్ కాబట్టి మీరు కూరగాయలు కట్ చేసుకుంటారు, ఏం కట్ చేసుకుంటారు మీ ఇష్టం. ఇంకొక విషయం కూడా చెప్తా, అదేంటంటే కిచెన్లో ఉన్న వాళ్ళు కుక్స్ అయినా సరే, హౌస్ మేట్స్ అయినా సరే, ఎవరైనా సరే మీరు ఏదైనా తీసుకుంటే రేషన్ మేనేజర్ని అడగండి, అది మన రెస్పాన్సిబిలిటీ, ఆవిడని అడగాలని చెప్తారన్నమాట. తను ఆ ఒక్క పాయింట్ అడిగితే ఈ విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారంటారు. మీరు నెమ్మదిగా అడగరు, మరి మీరు వస్తే మీరు మామూలుగా అడిగినా వాళ్ళు మరి గట్టిగా చెప్తారో తెలియదు, సంథింగ్ ఏదో అవినాభావ సంబంధం ఉంది మీకు దానికి. ఈ సందట్లో సడేమియాలో వీళ్ళిద్దరు ఏదో వాటాలు పంచుకునే వాళ్ళు కూర్చుంటారు, కళ్యాణ్ సుమన్ అన్న
2% ఉందని చెప్తున్నాగా అని చెప్పి కళ్యాణ్ అంటాడు. సుమన్ అన్న ఫస్ట్ ఇది ఫెయిల్ అయినప్పుడు సెకండ్ పాయింట్కి అసలు ఎలా వెళ్తాం అంటే 2% ఉంది కాబట్టి ఇద్దరిది ఫస్ట్ ఇది ఫెయిల్ అయింది కాబట్టి సెకండ్కి వెళ్దాం అంటాడు, సెకండ్ పాయింట్కి వెళ్దాం అంటాడు. సుమన్ అన్న ఫస్ట్ ఇది మీది ఫెయిల్ అయింది కాబట్టి నేను ఎందుకు వెళ్తాను సెకండ్ పాయింట్కి, నీది పాస్ అయ్యాను కదా అని ఆయన అంటాడు. ఫస్ట్ ఇది ఇద్దరం ఫెయిల్ అయినప్పుడు సెకండ్కి వెళ్తారు కదా అని చెప్పి ఆయన అంటాడు. సుమన్ అన్న ఫస్ట్ ఇది నువ్వు ఫెయిల్ అయ్యావు, నేను పాస్ అయ్యాను, నేను ఎందుకు వెళ్తా, 90% మాది ఉందని నువ్వు ఒప్పుకున్నావుగా అంటాడు. కళ్యాణ్ సెకండ్ నువ్వు ఒప్పుకోవాలంటప్పుడు ఫస్ట్ నా దగ్గర 2% ఉంది కదా, సో సెకండ్ ఒప్పుకుందాం, సెకండ్ ఒప్పుకొని మాకు ఎంత పర్సెంటేజ్ ఉందో చూసుకొని మీకు ఎంత పర్సెంటేజ్ చూసుకుందాం, అప్పుడు వాళ్ళకి 90% ఉండి వీళ్ళకి 0% ఉండదు కదా, సో అలా మ్యాచ్ అవుతుంది అనుకుంటారు. నెక్స్ట్ సుమన్ అన్న ఫస్ట్ ఇది ఫెయిల్ అయినప్పుడు సెకండ్కి ఎలా వెళ్తావు, ఫస్ట్ ఇది పాస్ అనేది కాసేపు వీళ్ళిద్దరూ ఇలా కాసేపు గొడవలు ఆడుకుంటారు అనమాట. దాని తర్వాత కళ్యాణ్ అండ్ సుమన్ అన్న ఇది కూడా మధ్యలో గొడవలు అయిన తర్వాత అందరిని పిలిచి 2 రూల్స్ ఫాలో అవ్వాలా, ఫాలో అయిన వాళ్ళకి ఇవ్వాలా, లేదంటే ఒక రూల్ ఫాలో అయిన వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి అందరిని అడుగుతారు. సో మీది ఫుల్గా లేదు, మాది ఫుల్గా ఉంది, మాది ఫుల్గా లేదు అనగానే మళ్ళీ నాలుగు ఖర్చుకొని రెడ్ టీమ్ది ఫుల్గా లేదు, బ్లూ టీమ్ది ఫుల్గా లేదు అని చెప్పి అప్పుడు చెప్తారనమాట. ఫస్ట్ రూల్లో ఫుల్గా లేదు కాబట్టి ఎంతో కొంత ఉంది కాబట్టి సెకండ్ రూల్కి వెళ్ళాలి కదా అనగానే సుమన్ అన్న అది లైన్ టచ్ అయింది, ఇది రెడ్ బాక్స్లో ఉంది అలాంటప్పుడు సెకండ్ రూల్కి ఎందుకు వెళ్తా ఉంటారు, ఫస్ట్ రూల్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు కదన్నా అందుకని వెళ్ళాలన్నా అని చెప్తుంటే భరణి గారు అందరూ లేదు మాది నిఖిల్ అందరూ మాది బాక్స్లో ఉంది, మీది బాక్స్లో లేదు అంటారు. సో ఈ గొడవ తేలదు, ఇద్దరు సంచాలక్స్ కింద బిగ్ బాస్ పెట్టాడు, సో తేలదు. దాని తర్వాత ఏమైందంటే కాసేపు అయిన మనకు కట్ చేస్తాడు, మాధురి గారిని సంచాలకుగా పెట్టినట్టు బిగ్ బాస్. సో మాధురి గారు మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పి మాధురి గారు ఏం చేస్తారు, భరణి గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను నేను, సరే కానీ ఇక్కడ మీరు కరెక్ట్గా బాక్స్ లోపల పాయింట్ అన్నది చెప్పలేదు, అంటే బాక్స్ లోపలే అది కట్టాలి టవర్ కట్టాలని చెప్పలేదంట, నీట్గా చెప్పాడు ఫస్ట్ ఆయన చెప్పలేదు, టవర్ని పడగొట్టాలని చెప్పి చెప్పారు. సో వాళ్ళు పడగొట్టలేపారు కాబట్టి ఈ టవర్ని పడగొట్టలేదు కాబట్టి బాక్స్లో లేకపోయినా టవర్ ఉంది కాబట్టి శ్రీజ గెలిచింది అని చెప్పి డిక్లేర్ చేస్తారు. ఐఎమ్ సారీ, ఐ వాంట్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్ అనుకుని ఇంగ్లీష్లో డైలాగ్ వేసుకుని వెళ్ళిపోతారు. సో అది ఆవిడ సంచాలకుగా తీసుకునే డెసిషన్. ఈ డెసిషన్ కరెక్టా రాంగా భయ్యా అంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉండొచ్చు ఇందులో. సో బేస్ మొత్తం 90% వీళ్ళదే ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళది అసలు లేదు కాబట్టి బయట ఉంది కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు కాదు వీళ్ళే వినరని చెప్పచ్చు, లేదు వాళ్ళు టవర్ కట్టారు కాబట్టి వాళ్ళదే వినరని చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. మాధురి గారి వ్యూ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఆవిడ దీనికి ఆర్గ్యూ చేసి దానికి ఎందుకు మార్చారంటే సంచాలక్ అయిన తర్వాత నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నాకు ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది, ఎందుకంటే నేను భరణి గారు తనుజ టీంలో ఉన్నాను కాబట్టి నాకు బ్యాక్ ఫైర్ అవుతుంది, బయట ఆడియన్స్ మనసులు గెలుచుకోవాలంటే నేను ఆపోజిట్ సైడ్ నుంచోవాలి అని చెప్పి ఆపోజిట్ సైడ్ నుంచుంటారు, అందుకోసం అని చెప్తారనమాట. సో వాళ్ళు ఇచ్చే పాయింట్లు ఏవైతే ఉంటే వాటిని యాక్సెప్ట్ చేస్తారు, మధ్యలో కన్విన్స్ చేసినట్టున్నారు కొద్దిగా పాయింట్స్ ఏవి చెప్పారు యాక్సెప్ట్ చేశారు. ఏంటంటే టవర్ ఉండాలి బాక్స్లో కట్టాలని రూల్ లేదు అని చెప్తారు, కానీ దీని దగ్గర రూల్ బుక్ లేదు. సరే నువ్వుంటే ఏం చేస్తారని మీరు నన్ను అడగచ్చు, నేను కూడా శ్రీజ వాళ్ళకే ఇస్తాను, ఎందుకంటే బాక్స్లో కట్టాలి బట్ ఇలా అసలు ఏది కట్టలా, వీళ్ళు ఎంతో కొంత చేసి కట్టారు, 7 అంతస్తులు కట్టారు. లేదు బిగ్ బాస్కి నేను ఫస్ట్ సరిగ్గా డ్రా అని చెప్తా, ఇంతకుముందు ఒప్పుకున్నాడు కొన్నిసార్లు డ్రా అని చెప్తే, నేను ఫస్ట్ డ్రా ఈ రౌండ్ లేదు అంటే, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పెట్టలేదు అనుకోండి అప్పుడు ఎలాగో డ్రా అయింది కదా, డ్రా అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి, సో ఈ రౌండ్ డ్రా బిగ్ బాస్ ఎందుకంటే ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్తా, లేదు నువ్వు అక్కడ చెప్పాలి అంటే అప్పుడు నేను చెప్పేవాడిని. సో ఇలా వెళ్ళేవాడిని నేనైతే. నెక్స్ట్ తనది ఇక్కడ ఫైర్ అవుతుంది అనమాట, ఆవిడకి అక్కడ అంత టవర్ గురించి క్లారిటీ ఉంటే మరి ఎందుకు ఇక్కడ అంత ఆర్గ్యూ చేయాలి, వచ్చి మనకు చెప్పచ్చు కదా అది కరెక్ట్గానే ఉందంటే మనం కూడా ఒప్పేసుకుంటాం కదా అన్నట్టు అనమాట. ఎంతసేపు ఆర్గ్యూ చేసి ఎందుకు మనకు చెప్పి ఒప్పించకుండా సంచాలకే అని చెప్పి అది చేసి ఇది చేసి అని చెప్పి అరుస్తుంది, మరి ఆవిడ అక్కడ విన్నారా వెళ్ళదు తెలియదు. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ రౌండ్ జరిగింది, చూపిలేదు నాకు తెలిసి, నాకు కట్ అయిందా, నాకు కొంచెం ఒకసారి వెనక్కున్నది ముందుకు వెళ్ళిపోయి వెనక కట్ అయిందా లేదంటే డైరెక్ట్గా కట్ అయిందా కానీ చూపించలేదు, కట్ అయిపోయింది. దాని తర్వాత ఇమ్మాన్యుయల్కి ఇంజరీ చూపిస్తారు, కాలేదో బెరిగినట్టు ఆయన పెట్టుకుంటూ ఉంటాడు. రామ్ రీప్లేస్మెంట్, సో రామ్ రీప్లేస్మెంట్గా ఆడతారనమాట. దాని తర్వాత టాస్క్ జరుగుతూ ఉంటుంది, సడన్గా చూస్తే టాస్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. టాస్క్ గట్టిగట్టుకుంటే మాధురి గారు ఇక్కడ పెట్టు అని వస్తారు, అరే శ్రీజాకి ఫాస్ట్గా పెట్టమని చెప్పరా, ఫాస్ట్గా పెట్టమనరా అని చెప్పి కళ్యాణ్ అని చెప్పి అదే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ పట్టుకొని ఇచ్చేస్తారు, అట్లా కళ్యాణ్ పెట్టరా రమ్మనరా ఇటు రమ్మనరా అటు రమ్మనరా అంటది. కళ్యాణ్కి అలా గట్టి కలిసి చెప్తూ ఉంటుంది, శ్రీజ వదలొద్దు, శ్రీజ పట్టుకుంటుంది బాక్స్ అది పెట్టేసి వదలొద్దు శ్రీజ వదలొద్దని. పిల్లర్కి అట్టేపు కూర్చున్న మాధురి గారు ఒక రౌండ్ ముందు పిల్లర్కి ఇటు వచ్చారు భయ్యా దెబ్బకే, మామూలు డిస్ట్ కాదు ఇది, నెక్స్ట్ లెవెల్ డిస్ట్. ఇది ఎలా షిఫ్ట్ అయ్యారు అన్నది అసలు మనం చూపినది కానీ రేపు ఎపిసోడ్లో మనకి ఐడియా వచ్చిందేమో. సో బజర్ వస్తుంది, బజరంగా అందరూ ఇట్లా చప్పట్టుకుని ఉంటారు, ఎవరు లేరు అని అనుకుంటారు. కట్ చేస్తే స్విమ్మింగ్ పూల్లో పడిపోయారంట, అంటే ఎవరు లేరంటే ఎవరు టవర్స్ లేదు, వీళ్ళ టవర్ పడిపోయింది వాళ్ళ టవర్ పడిపోయింది అన్నట్టు స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు. సో ఇది మనకు చూపించలేదు, బయటకు వచ్చేవాడు భరణి గారు షర్ట్ పిండుకోవటం, నిఖిల్ పడిపోయాడు, నాకు తెలిసి నిఖిల్ పడలేదు అనుకున్నాడు, డేమన్ పడిపోయినట్టున్నాడు. నెక్స్ట్ సో దీని తర్వాత కట్ చేస్తారు, అందరూ రిలాక్స్గా కూర్చొని ఉంటారు. అవతల వాళ్ళు కనిపించారు, దివ్య తనూజ వీళ్ళందరూ కనిపించారు, వీళ్ళందరూ ఇంకా మెడికల్ రూమ్కి వెళ్ళినట్టుంది, ఆయనతో ఏదో ఇష్యూ అయినట్టుంది. సో తీసుకొని వెళ్ళారు. దాని తర్వాత మాధురి గారు నువ్వెందుకు అరిచావు, మీ మధ్యలో నువ్వెందుకు వచ్చావు అని చెప్పి ఇమాన్యుల్ అడుగుతారు. ఇమాన్యుల్ ఏమో నా వల్ల కాలేదు సో అందుకని వచ్చేసాను అనగానే మాధురి గారు
శ్రీజ కూడా మాధురి గారు శ్రీజని ఇదేనండి, శ్రీజ కూడా షీ గేవ్స్ ఎ గ్రేట్ ఫైట్. మామూలుగా అక్కడే శ్రీజ ఉంటుంది, 1 సెకండ్లో లాగేసింది, మిస్ అయిపోయి అనగానే శ్రీజ కూడా 1 సెకండ్ 2 సెకండ్స్ లాగేశానని చెప్తా ఉంటుంది. సాయి డేమన్ లాస్ట్లో నెట్టుకోపోతే స్విమ్మింగ్ పూల్ నుంచి అనగానే రీతు బిస్కెట్ అయ్యేదే అని చెప్పి. సో వీళ్ళందరూ అలా పూడుకోవటం వల్ల మనకు అర్థమవుతుంది, ఓకే రీతు బాగా ఆడాడు, శ్రీజ బాగా ఆడింది, నెక్స్ట్ ఇమాన్యుల్ అందరూ బాగా ఆడారు అని చెప్తాడు. సో అందరూ బాగా ఆడారు అని అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ వీళ్ళ మీద జోకులు వేస్తాడు, ఇంకా స్కూల్లో తయారైంది ఇది శ్రీజ మీద. వెళ్తున్నారు హాలిడేకి వెళ్ళినట్టు వస్తా ఉన్నారు అనగానే మాధురి గారు వీళ్ళ పనే బాగుంది, బయటికి వెళ్ళి ఫ్యామిలీని చూసుకొని తెగ వచ్చేస్తున్నారంటే ఇదేదో హాస్టల్లో ఉంది అనుకుంటారు. శ్రీజ ఏమంటారు తెలుసా, మీరు కూడా ఒకసారి సరదాగా వెళ్ళి రావచ్చు కదా అలా అయితే బయటికి అంటే, లేదు మాకు హాస్టల్ బాగుంది మేము ఎక్కడ ఉంటాం అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత మెడికల్ రూమ్కి వెళ్ళినట్టున్నారు. సో బయట తనుజ సుమనన్న వెయిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ సంజన గారు వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. చూసామమ్మా ఎంత టఫ్ అవుతుందో, వాళ్ళిద్దరు ఆనందం అంటారు, చూసామమ్మా ఎంత టఫ్ అవుతుందో గేమ్ అనగానే సంజన గారు అవునరా గేమ్ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది, బర్నీ గారు అసలు నా ఫేస్ కూడా చూడట్లేదు అంటే 2-3 రోజులు అయిద్దేమంటే 2-3 వారాలైనా ఉన్నాయి, కానీ నువ్వు న్యూట్రల్గానే ఉండిపో, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేస్తాను అన్నావు కదా, ఆ మధ్యాహ్నం ఆ స్లేట్ మీద ఎన్ని రాసి ఇచ్చినప్పుడు కొత్తగా స్టార్ట్ చేద్దాం అని అంటారు కాబట్టి, అది సజెషన్స్ ఇస్తారు కాబట్టి అలాగే ఆ వ్యూ పాయింట్ మీద ఉండు అనుకుంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ సాయి నుండి కళ్యాణ్ అంటారు, మాధురి గారికి ఎలివేషన్ ఇస్తున్నారు డెసిషన్ చెప్పే ముందంట. సో మాధురి గారు ఇండివిజువల్ ప్లేయర్, మాధురి గారు మనసులో ఉంటే ఏది దాచుకోరు అది అని చెప్పి కావాలని ఇస్తున్నారంట. ఎందుకంటే సాయికి కళ్యాణ్ తెలుసు అంటే ఆవిడకి సోఫాలో ఉన్నప్పుడు చెప్పిందంట వీళ్ళు గెలిచినట్టు ఈ రూల్స్ ప్రకారం అయితే అని చెప్పి. సో ఎలాగో డిసిషన్ ఇక్కడే వచ్చేసింది మా ఇద్దరికి తెలుసు కాబట్టి కొంచెం పొగిడేమన్నట్టు చెప్తా ఉంటారు. నెక్స్ట్ డెమోన్ ఏమో అడుగుతూ ఉంటాడు, అన్న నా గేమ్ ఎలా ఉంది అది అని చెప్పి, అంటే తెలుసు అని చెప్పి సిగ్గుపడతా అడుగుతూ ఉంటాడు. ఇమాన్యుల్ ఏమో బాగానే ఉంది అంటే రీతు అరే గేమ్ మొత్తం బ్లాక్ బస్టర్ రా, దానిలో నువ్వే సూపర్ హీరో ఓకేనా అని చెప్పి నిజంగా అని చెప్తా ఉంటారు అనమాట. సో బాగా ఆడాడు కదా కొంచెం పొగిడించుకోవాలి ఉంటుంది, తప్పులేదు. డేమన్ రేపు గేమ్ చూసిన తర్వాత నేను గట్టిగా పొగుడతా, ఎవరు పొగిడినా పొగడపోయినా. దాని తర్వాత బర్నీ గారు స్నానం చేసేసి ఉంటారు, ఆయన ఇంకా అక్కడ పడుకొని ఉంటారు అనమాట. సో వీళ్ళందరూ అక్కడ చుట్టూ కూర్చొని ఉంటారు. డమాన్ వచ్చి సార్ మీరు చాలా బాగా ఆడారు, మంచి ఫైట్ ఇచ్చారండి, మీరు గమ్మును రారనుకున్నాను నేను పూల్లో నుంచి, కట్ చేస్తే మీరు అలా వచ్చేసారు, నాకు అసలు ఫ్యూజ్ ఎగిరిపోయింది, ఇప్పుడు ఈ అమ్మ ఏంటి ఎలా వచ్చేసారు అనుకున్నాను అది అని చెప్పి. నాకు ఎవరైనా ఒక ప్లేయరు ఇంకో ప్లేయర్ని పొగిడితే ఎవరైతే ప్లేయర్ పొగిడారో వాళ్ళ నాకు గ్రేట్కి కనిపిస్తారు. అంత రాదు మనసు ఎవరికి, ఎవరిని పొగుడుతారు చెప్పండి, అంత ఈజీ కాదు. సో అలా చేసినప్పుడు మాత్రం మంచిగా అనిపిస్తుంది, ఓకే చాలా మంచి వ్యక్తి, నాకు డిమాండ్ అక్కడ కూడా బాగా నచ్చుతాడు. సో ఇది జరిగింది. ఆ రచ్చ ఎక్కువ చాలా పాయింట్ రాసుకోవడానికి రచ్చ ఎక్కువ ఫుడ్దే జరిగింది, అది లేకపోతే మాత్రం టాస్క్ చాలా వరకు కట్ చేసాడు. సో దీని తర్వాత మాధురి గారి వర్సెస్ తనుజ జరిగింది, నేను చూశాను అనమాట. సో ఈ గేమ్ కొద్దిగా ట్విస్ట్ అవబోతుంది అనిపిస్తుంది మాధురి తనుజ వాళ్ళ మధ్యలో. మరి లాస్ట్కి ఏమైందో తెలియదు, లాస్ట్ వరకు చూడలేదు. సో దీన్ని పార్ట్ 2లో చెప్తాను. పార్ట్ 1 అయితే మాత్రం ఇది రేపు టాస్క్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూద్దాం. సో వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.